హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. దేవర రిలీజ్ కి ఇంకా 3 days మాత్రమే ఉంది. ప్రీమియర్స్ కి 2 days. ఇప్పటికే ఆల్ ఓవర్ ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అవగా 1am షోస్ పడే థియేటర్స్ లిస్ట్ ని మన ఇన్స్టా పేజ్ లో స్టోరీ పెట్టా. మిస్ అవ్వకుండా ఉండాలంటే పేజ్ ని ఫాలో చేయండి. 1am షోస్ టికెట్ ప్రైజెస్ చాలా హెవీగా పెట్టారు. బ్లాక్ లో అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. మీరు 1am షోకి వెళ్ళాలనుకున్నా 4am షోకి వెళ్ళాలనుకున్నా ఒకటి హైట్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర కొనుక్కోండి లేదా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి తప్ప థర్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళదు. ఒకవేళ థర్డ్ పర్సన్ దగ్గర కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు టికెట్ ని చెక్ చేసుకుని చేతిలోకి వచ్చాక పే చేయండి. డిమాండ్ ఉంది కదా అని ముందే పే చేయదు. ఇక మూవీ బుకింగ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అసలు మూవీ బడ్జెట్ ఎంత, బిజినెస్ అండ్ టేబుల్ ప్రాఫిట్ ఎంత, హిట్ అయ్యే ఛాన్స్లు ఏ మేరకున్నాయో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే నైజంలో ఈ మూవీకి 45 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ కెరీర్ లో RRR సినిమాని పక్కన పెడితే సోలో హీరోగా ఇప్పటివరకు ఒక 20 కోట్ల సినిమా కూడా లేదు. అందుకే నైజంలో ఎన్టీఆర్ మిగిలిన Tier 1 హీరోలతో కంపేర్ చేస్తే కాస్త వీక్ అని రేట్ చెప్తుంది. బట్ RRR తర్వాత ఎన్టీఆర్ కి పెరిగిన మార్కెట్, నైజంలో ఇంక్రీజ్ అయిన బాక్స్ ఆఫీస్ స్టామినా బట్టి హిట్ టాక్ వస్తే 45 కోట్లు అనేది పెద్ద టార్గెట్ కాదు. బట్ నెగిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం కష్టం. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ బిజినెస్ 22 కోట్ల వరకు జరగక టాక్ బాగుంటే వీకెండ్ కి 80% రికవర్ అయిపోతుంది. ఎన్టీఆర్ కి సీడెడ్ లో ఉన్న స్టామినా అలాంటిది. మరి ఇన్ఫాక్ట్ డే 1 డబుల్ డిజిట్ లో ఓపెన్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో సీడెడ్ ఏరియా సేఫ్. ఇక ఉత్తరాంధ్రలో 12.5 కోట్ల వరకు బిజినెస్ జరగక ఇది కూడా సేఫ్ నెంబర్ గా చెప్పొచ్చు. ఇక ఈస్ట్ లో 8 కోట్లు, వెస్ట్ లో 6 కోట్ల వరకు బిజినెస్ జరగక 2 చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే టాక్ చాలా ఇంపార్టెంట్, లేదంటే మైనర్ లాసెస్ తప్పవు. ఇక గుంటూరులో 8.5 కోట్ల వరకు బిజినెస్ జరగక సీడెడ్ తర్వాత ఎన్టీఆర్ కి గుంటూరు స్ట్రాంగ్ జోన్ గా చెప్పొచ్చు. సో 8.5 కోట్లు అనేది పెద్ద టార్గెట్ కాకపోవచ్చు. ఇక కృష్ణాలో 7 కోట్లు, నెల్లూరులో 4 కోట్ల వరకు బిజినెస్ జరగక ఒక ఆంధ్రలో బిజినెస్ 46 కోట్ల వరకు మాత్రమే జరిగింది. ఇది చాలా రీజనల్ సినిమాల బిజినెస్ కంటే కూడా తక్కువ. అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో జరుపుకున్న టోటల్ బిజినెస్ 113 కోట్లకి వెళ్ళింది. సో ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసరీని ఒక తెలుగు స్టేట్స్ నుంచే క్రాస్ చేస్తే తప్ప మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాదు. ఇక కర్ణాటకలో 16 కోట్ల వరకు బిజినెస్ జరగక ఇప్పటికే ప్రీ సేల్స్ లో దుమ్ము లేపుతున్న ఈ ఫిల్మ్ 16 కోట్లని అందుకోవడం పెద్ద టార్గెట్ కాదు. ఇక కేరళలో 1 కోటి వరకు బిజినెస్ జరగక ఇది లైగర్ కన్నా 50 లక్షలు తక్కువ కావడంతో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. బట్ కేరళ మార్కెట్ అనేది ఒక డార్క్ హోల్. ఏ సినిమా ఇప్పుడు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఎవరికి తెలీదు. సో తక్కువ బిజినెస్ చేయడమే బెటర్. బట్ ఎన్టీఆర్ లాంటి హీరోకి 1 కోటి బిజినెస్ అంటే చాలా తక్కువ. ఇక తమిళనాడులో 6 కోట్ల వరకు బిజినెస్ జరగక ఇండియన్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 20 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. అలా ఒక్క ఇండియాలోనే 156 కోట్ల వరకు బిజినెస్ జరుపుకోగా ఓవర్సీస్ మొత్తం మీద మరో 26 కోట్ల వరకు బిజినెస్ జరగడంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 182 కోట్లకి చేరుకుంది. సో వరల్డ్ వైడ్ గా 184 కోట్ల షేర్ ని అండ్ మినిమం 360 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ హిట్ గా చెప్పొచ్చు. 400 కోట్ల గ్రాస్ దాటితే ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సరే ఆ ఫిల్మ్ 188 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటే దేవరాకి 182 కోట్ల బిజినెస్ మాత్రమే ఎందుకు జరిగింది? ఆచార్య లాసెస్ కవర్ చేయడానికి ఏమైనా చేశారా, లేక రిస్క్ తీసుకోవడం ఎందుకని తగ్గారో ఏమో. ఇక ఆడియో రైట్స్ 33 కోట్ల వరకు వెళ్ళగా డిజిటల్ రైట్స్ 150 కోట్ల వరకు వెళ్ళాయి. అలా వరల్డ్ వైడ్ గా 370 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది దేవరా ఫిల్మ్. 70 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో నిర్మాత అయితే సేఫ్ అయ్యాడు. ఇక టాక్ ఏదైనా ఓవర్సీస్ అండ్ ఆంధ్రాలో చాలా వరకు సేఫ్ అవుతుంది. బట్ నైజం ఒకటి చూసుకుంటే చాలు, మూవీ బ్లాక్ బస్టర్ అవడం పక్క. మరి 500 కోట్లు దాటుతుందా, 1000 కోట్లు దాటుతుందా అనేది టాక్ పైన అండ్ హిందీ వర్షన్ పర్ఫార్మెన్స్ పైన బేసే ఉంటుంది. మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది దేవరా వరల్డ్ వైడ్ బిజినెస్ రిపోర్ట్. ఈ మూవీ డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బుకింగ్స్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.